ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యే కృతౌ వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసిని మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఓం తత్సత్. ఓం హరి రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి. హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ కృష్ణ హరి హరి. గోపాల కృష్ణ భగవాన్ की, సద్గురు महाराज की, జగదంబ మాతా की. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం విషయ నింద ప్రకరణం నడుస్తూ ఉన్నది. 42వ శ్లోకం. పుత్రాత్ సద్గతిరితి చేత్ తదపి ప్రాయోస్తి యుక్త్యసహం ఇత్థం శరీరకష్టై దుఃఖం సంప్రార్థ్యతే మూఢైః. పుత్రాత్ సద్గతిః ఇతి చేత్ తత్ అపి ప్రాయః అస్తి యుక్తి అసహనం యుక్తి అసహం. ఇత్థం శరీరకష్టైః దుఃఖం సంప్రార్థ్యతే మూఢైః. అపుత్రస్య గతిర్నాస్తి అన్నటువంటి విషయాన్ని నేను చెప్పినారు. పుత్రుడు లేకపోతే గతి లేదన్న మాట ఏమీ లేదు. అర్థమైంది కదా. అందుకే మహర్షి మలయాళ స్వాముల వారయ్యా జ్ఞానపుత్రుని కను అన్నారు. కాబట్టి పుత్రులుంటే గతి ఉన్నది, లేకపోతే జన్మ లేదు, లేకపోతే అనుకుంటే లేతే మరి పుత్రులుంటే ఇంకొక జన్మకు పోరు అనుకుంటే ఉదాహరణ చెప్పేశాను నిన్న. అర్థమైంది కదా. ఏం జడబతుకు పుత్రులు లేరా? ఎందుకు జంకయ్యి పుట్టవలసి వచ్చింది కర్మ? నక్షుడికి ఏం పుత్రులు లేరా? ఎందుకు కొండ చెలవై పుట్టవలసి వచ్చింది? అందుచేత అపుత్రస్య గతి నాస్తి అన్న వాక్యం అంతా ఇప్పుడు చెప్తారు. తర్కం కూడా సహించదే ఈ మాటను చెప్తున్నాడు.
పుత్రాత్ సద్గతిరితి చేత్ పుత్రుని వల్ల సద్గతి కలుగుతున్నది అన్నట్లయితే ప్రాయ అది చాలా ప్రాయ అంటే తరచుగా యుక్తి అసహమస్తి అది తర్కానికి కూడా నిరోధయ్యా. ఇప్పుడు తర్కాచార్యులు వారు కూడా ఏ పాటి సందున్నా నిలబెట్టలేనే చూస్తుంటారనమాట. వాళ్ళకి ఏమిటంటే ఎంత ఖాళీ ఉన్నా ఆ అణువు నుంచి ఇదంతా ఉత్పత్తి అనేకమైన ద్రవ్య పదార్థాలు అన్ని సమ్మరణ చేసి చూస్తారు. కానీ వాళ్ళ దృష్టిలో కూడా నిలవలేకపోయింది. అపుత్రస్య గతిర్నాస్తి మాట తర్కముతో కూడా నిలవలేదు అని. కాబట్టి ఈ విధముగా మూఢై అజ్ఞానుల చేత చెప్పబడిన విషయాలు ఇవన్నీ అర్థమైంది కదా, నిర్ణయించింది. శాస్త్రం చెప్పిందంటే నేను చెప్పాను తాత్పర్యం. ఎందుకు అంటే ఏదో ఒక యాగ ప్రవృత్తి అని మనస్సు కలగాల. పుత్రులు లేని వారు పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రులు పుడతారు అన్నటువంటి ఉద్దేశమే. కానీ వేదానికి మాత్రం పుత్రులు లేకపోతే గతి లేదన్న మాట మాత్రం లేదని ఖండించి పారేశారా. కాబట్టి మూఢై అజ్ఞాన వివేకహీనుల ద్వారా శరీర కష్టముతో దుఃఖం సంప్రాప్యతే. అందుచేత సుఖము దానివల్ల గతి అన్నటువంటిది లేకపోవడం అంటూ లేదు అని నేను చెప్పిన దాని విషయాన్నే మరొక్కసారి ఇచ్చున్నారు శేషం. అందుకే భగవంతుడు కూడా భగవద్గీతలోను కూడా చెప్పేశాడు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. చెప్పేశారు క్లియర్గా. నిన్ను ఎవడు ఉద్ధరించలేడు. ఎవడో ఉద్ధరిస్తాడని కళ్ళు మూసుకొని కూర్చోకు, ఎవడో ఉద్ధరిస్తాడని రాత్రి పగలు నిద్రపోకు. నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇంకెవరో దీనికి పుత్రుడు కాదు, మనవడు కాదు, మునిమానవుడు కాదు, ఎవరు ఉన్న ఆస్తిని పంచుకునే వాళ్ళే. కానీ అర్థమైంది కదా, నిన్ను ఉద్ధరించేవాడు ఒక్కడు లేడు. ఏదైనా ఆస్తి ఉంటే పంచుకోవడానికి మాత్రం నిన్ను ఉద్ధరిస్తారు. అది ఉద్ధరణ. నీ డబ్బు అది ఉద్ధరింపబడుతుంది, అంతేగాని నువ్వు ఉద్ధరింపబడవు. నీకోసం నువ్వు ప్రయత్నం చేసుకో. అర్థమైందా? నీకోసం ఉన్నప్పుడే జపం చేసుకో, ధ్యానం చేసుకో, భజన చేసుకో. ఇంకా సత్సంగం చేసుకుంటే నీకు మోక్షం వస్తుంది. సత్సంగంలో ఉన్న విషయాలు ఆచరణ చేస్తే నువ్వు భజన చేసి వదిలేసావా పర్వాలేదు, వచ్చే జన్మలో కోటీశ్వరుడు అయిపోతావు. జపం చేసి వదిలేసావా అప్పుడు కూడా 2 కోట్లకు అధికారం అవుతావు. ధ్యానం చేసావా 5 కోట్లకు అధికారం అవుతావు. సత్సంగం విని వదిలేసావా ఆచరించుకుంటా 10 కోట్లకు అధికారం అవుతావు. అర్థమైందా? అది విని ఆచరించావా అన్ని కోట్లు నీ దగ్గరే ఉంటాయి. ప్రపంచంలో ఉన్న కోట్లన్నీ నీ పాదాక్రాంతం అయిపోతాయి. అర్థమైంది కదా? అంటే ఏమిటి? ఇంకన్నీ ఇక్కడే ఉంటాయి. వానికి ఏం కావాలా? ఆత్మతృప్తి. అంతకన్నా తృప్తి ఈ లోకంలో ఆయనకి ఏముండదా? ఇంకో తృప్తి లేనే లేదు. అందుచేత ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాధేత్. ఎప్పుడు నిన్ను నీవు నష్టం చేసుకోకు. అర్థమైంది కదా? కష్టపడు, రాత్రి పగలు కష్టపడు, సంపాదించు. నీకు వద్దని నేను చెప్పలేదు. ఈ సంపాదన చెయ్యు. ఎందుకంటే మన కర్తవ్యం. మానవుడు 25 ఏళ్ళు పెట్టి 60 ఏళ్ళ వరకు రాత్రి పగలు కష్టపడవలసిందే. కూర్చుంటే సోమరితనం, కూర్చుంటే లోకానికి అతను అన్యాయం చేసినట్టు. అర్థమైంది కదా? కష్టపడాలి, సంపాదించాలి, అందరికీ లోటు లేకుండా చూసుకోవాలి. కుటుంబంలో కానీ ఇంట్లో కానీ ఇదిలో కానీ అలాగా. కానీ ఒకటి, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ విషయం తెలుసుకోవడం మానకు. ఎవడో నాకు పుత్రుడున్నాడు, శాస్త్రం రాశారు, పుత్రుడున్నోడికి డైరెక్ట్గా మోక్షం వచ్చేస్తుందని ఈ బెర్రి మాటలో విడిచిపెట్టన్నాడు. అది అన్నమాట. అది చెప్పి ఇప్పుడు 43వ మంత్ర శ్లోకంలో చెప్తూ ఉన్నారు, పితృమాతృబంధు భగినీ పితృవ్యయా మాతృముభ్యా మాతృముఖ్యాం. ఈ ప్రకారముగా మార్గస్థానామివ యుతి
అనేకయోని భ్రమాతు క్షణికా పితృ మాతృ బంధు భగిని పితృవ్య జామాతృముఖ్యాం మార్గస్థానాం ఇవ యుతి అనేకయోని భ్రమాతు క్షణికా. అయ్యా చెప్తూ ఉన్నారు, వీళ్ళందరూ ఎవరు శాశ్వతంగా ఉంటారనుకుంటున్నావా? ఎవరు శాశ్వతంగా ఉండరు. తండ్రి శాశ్వతంగా ఉండడు, తల్లి శాశ్వతంగా ఉండరు, బంధువులు శాశ్వతంగా ఉండరు, భగిని సోదరులు కూడా శాశ్వతంగా ఉండరు. పితృణ్య తండ్రి సోదరుని ఏమంటారు? పితృణ్య అంటారు సంస్కృతంలో. ఇక్కడ మా అమ్మోళ్ళకి తండ్రి సోదరుని కొడుకు ఏమనుకుంటాడో చిన్నాన్న పెదనాన్న అనేది పిలుకుంటాడు. అలాగా జామాతృ అంటే అల్లుడు, ముఖ్యానాం ఇంకా ఉన్నారు మొదలైన వారు. 10 ఉదాహరణ చెప్పాను. ఇంకా మీకు వాళ్ళ తాలూకాలు ఏమవుతారో మీ అందరికీ తెలిసిందే కాబట్టి చెప్పక్కర్లేదని ఆచార్యులు అంటున్నారు. ముఖ్యానాం ఈ మొదలగు వారందరూ కూడా యుతి ఈ కలిసి ఉంటారు ఎల్లప్పుడూ అన్నటువంటిది విడిచిపెట్టు. అర్థమైంది కదా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించేదరు. అందుకే ఎల్లప్పుడూ కలిసి ఉంటారని భ్రమ మాత్రం విడిచిపెట్టు అంటున్నాడు. ఎందుకు అంటారా? అనేకయోని భ్రమాతో జీవులు అనేక జన్మల్లో తిరుగుతూనే ఉంటుంటారు. ఈసారి ఒకడు మామయ్యాడు, వచ్చేసిన వాడు మామతో మనకేమి ఏమే శాశ్వతమా? లేదు. ఈసారి ఒక భార్య వచ్చింది, మళ్ళీ ఆ భార్య వస్తుందని ఏమీ ఆశించక్కర్లేదు. ఈసారి ఒక భర్త వచ్చాడు, మళ్ళీ ఆ భర్త వస్తుందని లేదు. మన పాప పుణ్యాలు బట్టి మనకెవడు కావాలో వాడు వచ్చేస్తాడు. అర్థమైంది కదా? ఇది చెప్తున్నాడు అన్నమాట. ఇది తిరుగుతూనే ఉంటుంటారు. వీడి కోసం వాడు కూర్చుంటాడు, ఖాళీ కూర్చొని. అర్థమైందే? వాడు ముందు పోతే వాడు పోతూనే ఉంటుంటాడు. వీడు పోయి 30-40 ఏళ్ళు వాడు పోయాడు అనుకో, ఇంట్లో ఒకడు. ఈ 40 ఏళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తాయని చూస్తారా? అలా చూడరా. అంతే. ఇప్పుడు భర్త పోయినాడు ఒక 20 సంవత్సరాలు, అప్పుడు 100 సంవత్సరాలు ఉన్నారు, 80 సంవత్సరాలు. మళ్ళీ అంతవరకు ఆయన పెళ్ళి పుట్టకుంటే పెళ్ళి ఈడుకొని కాపాల వచ్చి కూర్చుంటాడా? ఏమీ లే, పని ఆయనకి వెళ్ళిపోద్ది. అలాగని భర్త ఉన్నారు, భార్య పోయింది, మళ్ళీ ఆ భార్య ఉంటుంది. ఈయన 50 ఏళ్ళు వచ్చాడు అనుకోండి, మళ్ళీ ముసలైపోయిన తర్వాత ఆవిడ పుట్టి ముసలైపోయినా చేసుకుంటాడా? అది ఏమీ లేదు. ఎవరికి వారే యమునా తీరే. ఈయనే తండ్రి మనకు అవుతాడేమీ లేదు, ఈయనే మనవడు అవుతాడేమీ లేదు. అదంతా ఎక్కడెక్కడ ఏ దేశంలో పుడతాం మనకే తెలియదు. అర్థమైంది కదా? ఏదో మన పుణ్యం బాగుండి ఇక్కడ పుట్టాం. అర్థమైందే? సంస్కారాలు పెరిగినాయి మనకి. ఎక్కువ దేశంలో పుట్టామనుక ఆ సంస్కారాలే వేరు. వాడు తెల్లాల్సరికి తిండే ముందు సంస్కారం, తర్వాత తక్కిన సంస్కారాలన్నీ. అర్థమైందే? ఇంకోటికి అప్పు చేసి పప్పు కూడే సంస్కారం, ఇంకో సంస్కారమే ఉండదు. అర్థమైందే? అందుచేత ఇవన్నీ ఎంత తెలుసా? క్షణిక. ఇవన్నీ కూడా క్షణికములో. వీళ్ళందరూ శాశ్వతంగా ఉంటారు, నన్ను రక్షిస్తారు అన్న మాట విడిచిపెట్టి ఎవడు ఎప్పుడు పోతాడు ఎవడికి తెలియదు. నువ్వు రక్షిస్తావు అనుకుంటారు, నువ్వేమో నాకు వాళ్ళు రక్షిస్తారు అనుకుంటారు. ఈ ఇద్దరు ఎప్పుడు కట్ అయిపోతాడో ఎవరికి తెలియదు. అది చెప్తున్నాడు అనమాట. కాబట్టి అనేక యోని భ్రమతో ఆ జీవులు నానా యోనుల్లో పుట్టి మార్గస్థానం. ఎలాగంటేయా మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాను, ఆ ఉదాహరణ ప్రకారంగా భావించుకో. ఎలాగంటే మార్గస్థానం ఇవ. ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఒకసారి దీర్ఘ ప్రయాణం చేస్తాం, ఒక స్వల్ప ప్రయాణం చేస్తూ ఉంటుంటాం. పోతాం కాశీ వెళ్ళిపోయి పెట్టిలో మనం 30 మంది ఎక్కాం, పక్క వాళ్ళు 30 మంది ఉన్నారు. మన సంగతి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ సంగతి మనం తెలుసుకున్నా ఇంకా 2 రోజుల వరకు 30 సంవత్సరాల బంధం అయిపోయింది అన్నమాట. వీళ్ళకిన్ని వాళ్ళకిన్ని. అర్థమైందా? పెట్టి దిగామా ఎవరికి వారే యమునా తీరే. సరే వెళ్ళాం యాత్రలకి. మొత్తం విదేశాలన్నీ 4 మాసాలు చూద్దామని వెళ్ళాం. అక్కడికి వెళ్ళారు చాలామంది. ఇక్కడ వెళ్ళి గుంపుతో ఆ గుంపు కలిసింది, ఇంకా గుంపు అంతా స్నేహం అయిపోయింది. తర్వాత గుంపులో గోవింద అయిపోయింది. అర్థమైంది కదా? గుంపులో గోవింద.
కలుస్తూ ఉంటుంటారు. అలాగనే ఈ జన్మలో కూడా పరివారం అనేక మంది కలుస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఎంతవరకు నీకు సత్యమో వాళ్ళ జీవితం వల్ల గుంపలు నీ దగ్గరికి వచ్చిందా? ఎప్పుడో వాడి దిగిపోయాడా, వాడి కర్మ, వాడు ఎవడో వాడికి పూర్వజన్మ వాడికి వీడికి బంధం ఉండి ఒక్కడు వీడికి ఉత్తరం వాడు రాయను, వాడు ఫోన్ చేసి బాగున్నావా అంటాడు. 300 మంది కలిస్తే అందులో ఒక్కడనమాట పలకరించేవాడు. ఆడు కూడా కొన్ని 4 రోజులు పలకరిస్తాడు. ఇంట్లో వాళ్ళు నీకేం పని లేదు, ఎక్కడో కలిసి పట్టుకుని ఏడుస్తున్నాయి వీటి, ఇంటికాడ వాళ్ళు వదిలేసి ఇదో వాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాయి, ఏం జ్ఞానం లేదని 10 సార్లు చెప్పేసరికి అవును కావు చచ్చా నేనే టైం మళ్ళీ వదిలేస్తాడు. అర్థమైంది కదా. అలాగే ఈ ప్రకారముగానే ఈ పరివారం కూడా కలిశారు. వాళ్ళతో వదిలిపోయినప్పుడు నీకేం దుఃఖం ఉంది? ఏమి దుఃఖం లేదా? ఇంటి నుంచి వాళ్ళందరూ బండిలో కలిసాం, కాశీలో కలిశారు. 10 రోజులు ఉన్నా ఒకే సత్రంలో, నెలలు ఉన్నా ఒక సత్రంలో, ఇంకోటి 9 నెలలు ఉండాలంటారు. అర్థమైంది కదా. 9 నెలలు గర్భనరకంలో ఉన్నాం కాబట్టి 9 నెలలు ఉండు, మళ్ళీ నువ్వు నరకానికి రాకుండా పోతే ఏదో ఒకటి ఉండాలి కదా. 9 నెలలు ఉంటే మంచిదే కదా. గంగా స్నానం, విశ్వనాథ దర్శనం, కాస్త ఇంటికాడ సంత లేకుండా వీధిలో సంతతో హాయిగా ఉంటాడు కదా. అర్థమైందే. అందుచేత ఈ ప్రకారముగా 9 నెలలు కలిసి ఉన్నాం అక్కడ. వాళ్ళు మనం విడిపోయినామా? ఇంకెవడికి వాడేమో వాడికి ఏమైనా దుఃఖం వచ్చింది, వీడికేం దుఃఖమా పాడా అయిపోయిందా? అయ్యయ్యో రామరా అంతే, అలాగ అనుకుంటుండు. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా అలాగే ఇంట్లో ఇది బంధువులందరూ కలుస్తున్నారు. ఇప్పుడు సంసార స్వప్న సంకాశ అన్నాడు. అలాగనే ఇంకొక ఉదాహరణ చెప్పున్నా. ఏమిటంటే సాయంకాలం వేసరికి ఓ చెట్టు మీదకి ఏమొస్తాయి? పక్షులన్నీ వస్తాయి. అర్థమైంది. ఏకవృక్ష సమారూఢా నానాజాతి విహంగమా ప్రభాతే విదిశోయాంతి కా తత్ర పరిదేవన అన్నాడు. ఏకవృక్ష సమారూఢా. మరి ఒక వృక్షం, పెద్ద వృక్షంలో పక్షులు ఇంచుమించు సాయంకాలానికి వస్తూనే ఉంటాయి చెట్టు మీదకి. అర్థమైంది కదా. తెల్లారేసరికి ఏవుడి తోలు వాడు పోతూ ఉంటుంటాడు. అలాగనే ఇది కూడా శాశ్వతమని నమ్మకం. అది చెప్తున్నారు. అందుచేత క్షణం క్షణిక. కాబట్టి అది ఎలా కలయికో ఈ బంధువర్గ కలయిక కూడా ఆ విధంగా భావించుకో. ఎవరుంటారు, ఎవరు పోతారు, వాళ్ళందరూ మళ్ళీ నాకు ఈ సంతే ఉంటుంది అనుకోకు. నువ్వు ఇప్పుడు కొన్ని సమయాల్లో నాకు ఇలాంటి సంత మళ్ళీ వద్దు అంటాం. ఎందుకంటే బంధువులందరూ తిడుతూ ఉంటుంటే, ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటుంటే, దేవుడా ఏదో కర్మ కాలిపోయింది, ఈ జన్మకి వీళ్ళందరినీ ఇచ్చావు, కానీ ఇలాంటి వారిని మళ్ళీ ఇవ్వక నువ్వే అంటుంటావు ఒక్కసారి. బాగుంటే ఇలాంటి వాళ్ళతో నాకు అంటావు, బాగలేకపోతే ఇలాంటి వాళ్ళ సంత నాకు ఇవ్వక అంటావు. చూసావా మరి? అంత నీ ఇష్టమా పాడా? ఏమీ లేదు. నువ్వు చేసే కర్మ మీద ఉంటుంది, నీ మనసు మీద ఊహ మీద ఉండదు. అర్థమైందా? నీ మనసులో 60 అందరి మనసులో ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి పోస్ట్ వస్తే బాగుంది, ఎవరికి లేదు ఇప్పుడు చెప్పండి. ముఖ్యమంత్రి పోస్ట్ వస్తే బాగుంది, లేదా? అందరికీ ఉండనే ఉంది. వస్తుంది అది మనస్సుతో వదిలే. అర్థమైంది కదా. నువ్వు చేసే ప్రయత్నం మీద ఆ పోస్టులు వస్తాయి. అంతేగాని ఊరిక మనసులో ఊహ వేసుకొని రాత్రి 66 స్వప్నాలు కానీ ఆ దేవేంద్ర పదవి వచ్చినట్టుగా భావిస్తే మాత్రం ఏమి లాభం ఉంది? తెల్లాల్సి దేవుడు లేడు, ఇంద్రుడు లేడు. అందుచేత ఇది వదులు. ఈ భావాన్ని ఇలాగే మన ట్రైన్లో కానీ ప్రయాణంలో కానీ వెళ్ళేటప్పుడు ఎలాగైతే కలుస్తూ ఉన్నారో, విడిపోతూ ఉన్నారో, అలాగే రాత్రి పక్షులన్నీ చెట్టు మీదకి వచ్చి విడిపోతూ ఉన్నారో, బంధువర్గము కూడా ఆ విధంగానే కలుస్తారు, ఆ విధంగానే విడిపోతారు. శాశ్వతమైన మమకారాన్ని పెంచుకొని ఇందులోనే ఈ గూట్లోనే ఉండకో, గూడు దాటే పని చూసుకోమంటున్నారు. అలాగని ఎవరిని ప్రేమించొద్దని చెప్పలేదు, అందరినీ ప్రేమించు. ఈ శంకరాచార్య ఎవరిని ప్రేమించకుండా అడవిలో కూర్చోమని చెప్పలే ఆయన. అదే నువ్వు ప్రేమించు. ఈ ప్రేమకు ఆస్పదం ఎవరో తెలుసుకో. అర్థమైంది కదా. ఈమాత్మ పరానంద పరప్రేమాస్పదం యతః మానభూమి భూయాసం ఇత్యాత్మని ఈక్షతే. పంచదశిలో మొట్టమొదటి ప్రకరణలోని ఈ శ్లోకం ఇప్పుడు చెప్పడం జరిగిందా. ఈమాత్మ పరానంద. పంచదశికారు విద్యారణ్య స్వామి వారు రాస్తారు మొదటి ప్రకరణలోనే. ఈమాత్మ పరానంద. ఇది ముఖ్యంగా నేను ఇంతమంది నాకున్నా
ఇందులో వాడంటేనే నాకు అతి ప్రేమ అండి అంటారు. అర్థమైంది కదా. మరి ఎందుకన్నారు? అలాగే ఒకరిని ఎలాగైతే లోకంలో నువ్వు ప్రేమగా ఉంచుకోవద్దనిలే, అందరినీ ప్రేమిస్తావు, అతన్ని అతి ప్రేమగా చూస్తావు. అర్థమైంది కదా. అలాగే అన్ని కూరలు తింటావు, ఒక కూర ఏంది నీ ప్రేమ ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా. అలాగని ఈ ప్రపంచంలో అందరూ ఉంటారు, అన్ని దేవతలు ఉంటారు. ఈ దేవతని ప్రేమించొద్దని చెప్పలే నేను. అర్థమైంది కదా. వారు ఏ దేవతని ప్రేమించొద్దని చెప్పలే. అన్ని దేవతలకి ఆధారమైనటువంటి వాడు ఈమాత్మ పరానంద పరమ ప్రేమాస్పదం యతః. పరమ ప్రేమకు ఆస్పదం ఏమిటి? ఈమాత్మ. అది పెట్టుకో, ముఖ్యమైనది ఒకటి పెట్టుకో లోపట, ఇక అన్నీ పెట్టుకో. విధిలో ఉండి తర్వాత ఇప్పుడు ఏదో ఒకటండి కొంతమందికి ఇంట్లో పడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పదు, అలాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. వాళ్ళకి వీళ్ళకి పడదు, కానీ ఇంటికి వెళ్ళక తప్పదు. వెళ్ళేటప్పుడు నవ్వాలో తెలియదు, ఏడవాలో తెలియదు. నవ్వకపోతే ఒక బాధ, ఏడిస్తే ఇంకో బాధ. నువ్వు ఏడడానికి వచ్చావప్ప, ఎందుకు ఏడిసే మీటిగా ఏడకూడదు అంటాడు. అర్థమైందా? నవ్వలేదా, ఏమయ్యా ఇంకా మా మీద నీ కసి తీరలేదా, ఇదో బాధ. అందుచేత అన్ని బాధలే. అడిగేస్తే ఒక బాధ, అడుగు తీస్తే ఒక బాధ. అందుకని నీవు ప్రేమ బయటికి ఉంటూనే ఉండాలి. ప్రేమ ఎలా ఉండాలి? అబ్బో ఎంతో ప్రేమించినట్టు ఉండాలి. ఎంత మీద దెబ్బలాడుకుని నా మీద ఎంత ప్రేమ తెలుసా అంటాడు. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో వాడికి తెలిస్తే కదా పాడుగాను. అది ఒట్టిగే యాక్షన్ ప్రేమ. ఆ యాక్షన్ ప్రేమే ఉండాలి. అది లేకపోతే రియాక్షన్ అయిపోద్ది మనకి. అందుచేత నీవు ఈ మహాత్మా పరానంద, నీ ప్రేమకు ఆస్పదము పరమాత్మ అని చెప్పుకొచ్చారు. ఆ విధముగా అది చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా మనకి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. వీళ్ళు ఎంతవరకు ఉంటారో వీళ్ళ సంగతి ఏమిటో ఒకటి కాదు, అన్నీ మనకి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో మనకి ఎంత సుఖం కలుగుతుందో ఆ సుఖానంతా వ్యక్తపరుస్తున్నారు. అందుకే దీని పేరు విషయ నింద. దైవం యావద్విపులం ఏవ ప్రచుర పరోపకారశ్చ తావత్ సర్వే సుహృదో విద్యయతః శత్రవః సర్వే. చెప్తున్నారు, దైవం యావత్తు విపులం యావత్తు ప్రచుర పరోపకారశ్చ తావత్తు సర్వే సుహృదః విద్యయతః శత్రవః సర్వే అంటూ ఉన్నారు. ఇప్పుడు అయ్యా యావత్ అంటే ఎంతవరకు? దైవం దైవవశాత్తే కదా, అంతా దైవం దగ్గరగా దాచుకున్నాం. మన ప్రారంభ కర్మ నష్టం కానీ లాభం కానీ ఎక్కడ దాచుకుంటున్నాం? దైవం దగ్గరే దాచుకుంటాం. అందుకనే దైవం ఆ ప్రారంభం యొక్క సంపద అన్నటువంటిది, ఐశ్వర్యం అన్నటువంటిది విపుల. ఆ విస్తార రూపంగా ఎప్పుడైతే ఉన్నాయో, ఓ 10 కార్లు ఉన్నాయనుకోండి, ఓ 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఓ 10 మంది పని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక అప్పుడు ఏమిటది? అబ్బాబు చాలా బాగానే ఉన్నాడు. ఎక్కడ లేని వారు పల్లెటూరులో ఉన్నవాళ్ళు కానీ, ఆ పక్క ఉన్నవాళ్ళు కానీ, అబ్బో ఇక అందరూ వచ్చిపోతూనే ఉంటుంటారు. మావాడు అనుకోని. అర్థమైంది కదా. అది ఈ ప్రకారముగా వచ్చిపోతుంటుంటారు అందరూ అని చెప్తున్నారు అనమాట. మళ్ళీ ఎందుకు వరకు పోరు, ఎందుకు వస్తారు? పరోపకారశ్చ ప్రచుర, విశేషముగా ఇతరులకు ఉపకారం కూడా వచ్చినారు. వస్తూ ఉన్నప్పుడు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, పట్టుకెళ్ళు, ఏం కావాలా? బియ్యం, 10 బస్తాలు బియ్యం ఇచ్చారా, పట్టుకుపోతారు అంటాడు. ఇంకా అలాగనే ధనం కావాలి, ఇచ్చే 10,000 రూపాయలు అంటాడు. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా ఏది కావాలో అవి ఇస్తూనే ఉంటాడు. ఇక ఇస్తూ ఉంటుంటే ఏమైపోయింది వీళ్ళందరికీ, ఇంకా ఆయన సుప్రభాతాలు చదువుతూనే ఉంటుంటారు. మళ్ళీ వస్తూ ఉంటారు. అటు వెళ్ళినా సుప్రభాతం, ఇటు వెళ్ళినా సుప్రభాతమే. ఒక సుప్రభాతమేమో ఆనందం, ఇంకో సుప్రభాతమేమో దుఃఖం. అర్థమైంది కదా. 2 సుప్రభాతాలే మనకు తెల్లారి మేలుకొల్పినట్టు అది చెప్తున్నారన్నమాట. దైవం ప్రారబ్ధవశాత్తు ధన ధాన్య సంపద ఎంతవరకు ఉంటుందో యావత్తు విపులం. విపులం అంటే విస్తార రూపంగా అన్నమాట. ఏదో ఒకరోజు చేస్తే అయిపోద్ది, అలాగనే ఉన్నది. ఎంతగానో ఉంటుంది ఇదేనండి.
అందుకనే చూసుకొని చేయమంటారు. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం, పాడింది చేయకూడదు. ఉన్నదల్లా దానం చేసేయకూడదు. మళ్ళీ మన భౌత భిక్ష అంతే ఎందుకు, అది దాన్ని చూసుకొని చేసుకుంటుండాలి. అర్థమైందే. ఇక చెబుతున్నాడు, తావత్ సర్వే సుహృద, అంతవరకు ఎంతవరకు అయితే వీడికి ధనము ధాన్యం ఉందో, ఎంతవరకు పరోపకార పరాయణుడిగా ఉంటాడో అంతవరకు సర్వే సుహృద, అందరూ మిత్రులు బంధువులు అందరూ కూడా వచ్చిపోతారు. ఇప్పుడు చెప్తున్నారు వ్యత్యయత, ఏం చేస్తామండి, ఒకసారి రాజే కింకరడగన్, కింకరడే రాజగన్. వ్యత్యయత అంటే ఆపోజిట్ అనమాట. మన ఇంగ్లీష్లో ఏమంటాం ఆపోజిట్, అటు నుంచి ఇటు అనమాట. ఈ వ్యత్యయత అలాంటిదన్నమాట. ఒక్కసారి ఏమిట్రా బాబు, అన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఏం చేశాడు ఏమీ అర్థం అవలేదే, 10 సంవత్సరాల కిందట, ఇప్పుడు 1 ఎకరా భూమి కూడా లేదే, అన్నీ ఉన్నాయే ఈ విధులు, ఇల్లు ఒకటి లేదు, ఒకటే ఇల్లు అయిపోయింది, ఏమేమని అందరూ అనుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయగలరు చెప్పండి. అప్పుడులాగా ఇవ్వగలడా, వచ్చిన వాళ్ళు చూడగలడా? అప్పుడు వస్తే 4 వస్తే 4 కార్లు పంపేవాడు. ఇప్పుడు ఉన్న కార్లన్నీ గోవింద అయిపోయినాయి. ఉన్నది ఒకటే కారు, 10 మంది వచ్చినారు. ఇప్పుడు ఎవరికి పంపుతాడు, వచ్చేది పంపినాడా? ఈ తీవ్రాలు అయితే పెట్రోల్, ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇప్పుడు అన్నమాట. ఏమిట్రా వాడు ఇన్నాళ్ళు అలాగుంది, కానీ ఇప్పుడు మారిపోయాడురా, వీడి సంగతి తెలుసుకోరు, వాడు మారిపోయాడంట. అర్థమైంది కదా, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుకనమాట. మారిపోయాడు. ఆ మిత్రుడిగా ఉన్నవాడు ఇప్పుడు ఏమైపోతాడు, చచ్చే శత్రువుగా మారిపోతుంటాడు. అర్థమైందే. అందుచేతే బెల్లం ఉంటే చీమలు వస్తాయి అన్నట్టుగానా వచ్చిపోతాయి, వచ్చి ఊరుకొట్టాయా, ఇక మన మీద పైగా మనకే కొరికేస్తూ ఉంటాయి. అర్థమైందా? అందుచేత ఎక్కడో దూరంగా వేస్తే బాగుంటుందా? అది బెల్లం అని చెప్పి ఇంటి మధ్యలో వేసారనుకో, దేవుడు తిన్నగా అమ్మవారు తిన్నగా ఇస్తే మంచిదంటే, వార్త వచ్చిన సేవలన్నా తిన్నాం కాదు కదా, ఇక మనకు ఉపన్యాసం అవ్వవు. ఆ విధంగా ఇక కొంతకాలం అయ్యేసరికి ఇవ్వపోయేసరికల్లా సరిగా ఆదరణగా చూడడానికి తగిన సదుపాయాలు చేయకపోతే వాడి శత్రువు. అందుకయ్యా మిత్రులు శత్రువులు ఇవన్నీ ఆ డబ్బు నుంచే ఉంటుంటాయి. కాబట్టి నువ్వు ఇక అది చూసుకో, ఏమి దాన్ని చూసుకో, నడుచుకోవడం నేర్చుకో, అది అన్నమాట చెప్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు మనకి సుమతి శతకం ఏం చెప్పాడు, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది అట్లన్నన్, తెప్పలకు చెరువు నిండిన కప్పలో 10,000 చేరు గదరా సుమతి. నిండిపోతే కప్పలు వచ్చినట్టుగా వస్తారనమాట. ఈ ప్రకారముగాన అలాగని ఇంకా లేకపోయినప్పుడు ఆపోజిట్ తిరిగేసుకోవాలన్నమాట. దానిగా ఈ విధంగా చెప్పి ఇప్పుడు 45 చెప్తున్నారు. సాధారణంగా మనుషుల్లో ఉన్న స్వభావాలని ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా సాధారణమైన విషయాలు కూడా వెతుకుంటున్నారు. ఇప్పుడంతా మిత్రులు శత్రువులుగా ఎట్లా ఉంటారు అనేది పెట్టుకున్నారు. ఇప్పుడు సామాన్య మనుషుల కోసం చెప్తున్నారు. అశ్నంతి చేత్తనుదినం వందినైవ వర్ణయంతి సంతృప్తాః తచ్చేత్ 2-3 దినానంతరం అభినందంత ప్రకుప్యంతి. అశ్నంతి చేత్ అనుదినం వందిన ఇవ వర్ణయంతి సంతృప్తాః తచ్చేత్ 2-3 దినాంతరం అభినందంతః ప్రకుప్యంతి. ఇంకా సామాన్యంగా ఉంటుంటారండి. మనని ఆశ్రయించుకున్నటువంటి జనులందరూ ఉంటారు, మనం ఆశ్రయించుకున్నటువంటి పని వాళ్ళు ఉంటారు. అర్థమైంది కదా, మనకు పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఆశ్రయించుకొని కొంతమంది జనులు ఉంటుంటారు. వీళ్ళందరి సంగతి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు అనుదినం అశ్నంతి చేత్, ప్రతిదినం కూడా ఆ వచ్చిన పని వాళ్ళకి కూడా మంచిగా బోర్లు గారెలు, అర్థమైంది కదా, అన్నీ చక్కగా పెడుతుంటే తినేసి అక్కడ వంది మాగదులు ఉంటారు కదా, రాజుగారి దగ్గర ఏమంటారు, లేకపోతే అలా పూర్వం ఏమిటంటే బట్టారికలని వస్తూ ఉంటుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు భట్రాజులు అంటారు. వాళ్ళు బ్రహ్మాండంగా 1 గంట సేపు పౌడుకొనే పోతారు, బాగా తింటారన్నమాట.
తినేసి ఒక గంట సేపు అనమాట. ఇది ఎక్కడి నుంచి వంశం వచ్చిందో, మీ వంశం వల్ల ఏమిటి అనుకుంటున్నా, మీ ముత్తాత ఏమిటి, మీ తాత ఏమిటి, నువ్వు తగ్గిపోయినావు అంతకంటే ఎక్కువ అనుకుని అంటుంటుంటారే. అలాగా ఈ పని వాళ్ళకు కూడా అన్నీ ఇస్తుంటే అబ్బో రోజు కూడా అందరితో బాగానే చెబుతుంటుంటారా. అది అనమాట చెప్తున్నారు. అస్నంతి చేతనుదినం వందిన ఇవ వర్ణయంతి సంతృప్తా. వంది మాగదుల్లాగా చక్కగా సంతృప్తి వర్ణిస్తారు. ఇక తర్వాత సంగతి చెప్తేత్ ద్విత్రిదినానంతరం అభినందంత ప్రకుప్యంతి. ఇక ఏం చేస్తారు, ఏదో కాలంగా ఏదో పనులు ఉంటాయి, ఇంట్లో చికాకులు ఉంటాయి, ఓ 3-4 దినాలు ఏమి వాళ్ళకి భోజనం పెట్టలేదనుకోండి, సరిగ్గా ఇవ్వలేదనుకోండి, అప్పుడే 4 దినాల్లోనే చేంజ్ అయిపోతుంది అనమాట. ఏమిటి అప్పుడు అలాగనమాట వంది మాగదుల్లాగా పాడారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఏమిటో కానీ ఈ మధ్యని మా యజమానులు చాలా పీసులు అయిపోయారండి, అచ్చే ఏం అస్సలు అంత పచ్చడి కూడా ఇవ్వడం మానేశారండి, మొదలెడతారనమాట. అర్థమైంది కదా, అది చెప్తున్నారు ఏ ఆచార్యుల వారు. ఈ విధంగా ఇస్తూ ఉంటే సటసోపేద భోజనాలు పెడుతూ ఉంటుంటే సేవకులందరూ పొగుడుతారయ్యా. ఏమి అన్నీ కూడా ఏది ఇస్తుంటే, లేకపోతే వాళ్ళు కూడా ప్రకుప్యంతి అభినందంత. అన్ని వైపులా ఏమయ్యారా లేట్లేండి, హచ్చే దెయ్యానికి కూడా ఇది పెట్టరంటారు కదేంటి. కాబట్టి ఈ ప్రకారముగా కాకి కూడా ఎంగిరి మీద దొరకరండి. ఎన్నాళ్ళు తినున్న వాళ్ళు 4 రోజులు మానిస్తే అట్నుంచి ఏ విధంగా చెబుతారు అంటే, ఏదో గతిరేక మేము చేయడం కానీ అక్కడ వాళ్ళ స్వభావం మారిపోయిందండి అంటారు. ఇది సంపాదేగా, అందుచేత నీకు ఇటుకెళ్ళినా ఇదే ఉంటుందయ్యా, ఆలోచించుకోమంటున్నారు. ఈ జీవనము ఇలా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఇక ఈ ధనం మీద కోరికలు ఉంటాయి, వాటి విషయాన్ని కూడా ఎత్తుకుంటున్నారు అనమాట. ఇంతవరకు కూడా దేహం సంబంధం చెప్పారు, ఆ విధంగా ఈ విషయాల సంబంధం చెప్పుకొచ్చారు. అలాగనే మనకి అపుత్రస్య గతిర్నతి పుత్రుల సంగతి ఏమో చెప్పుకొచ్చారు, మిత్రుల సంగతి చెప్పుకొచ్చారు, బంధువుల సంగతి చెప్పుకొచ్చారు, పని వాళ్ళ సంగతి, సేవకుల సంగతి, ఆశ్రయించే జనుల సంగతి. మరి పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అది అన్నీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు 46లో చెప్తున్నారు, దుర్భర జఠర నిమిత్తం సముపార్జయితుం ప్రవర్తతే చిత్తం లక్షావధి బహువిత్తం తథ్యాప్యలభ్యం కపర్దికమాత్రం. దుర్భర జఠర నిమిత్తం సముపార్జయితుం ప్రవర్తతే చిత్తం లక్షావధి బహువిత్తం తథాపి అలభ్యం కపర్దికమాత్రం. అంటే చెప్తూ ఉన్నారు ఇప్పుడు దుర్భర జఠర నిమిత్తం. మరి అందరూ ఈ దేనికోసం అండి, మనం ప్రాకులాడింది కూడా కోటి విద్యలో ఊటి కోసం అన్నమాట. కాబట్టి ఈ దుర్భర జఠర నిమిత్తం ఇది భరించడానికి ఎంత భరించినా సరే నిండేది కాదు. ఇది ఏదో ఒకటి ఓ పాత్ర అయినా దాన్ని నిండా పోషిస్తే తీకుంటా ఉంటే అలాగనే ఉంటుంది అనమాట. ఎన్నాళ్ళైనా పురుగులు పట్టాలి కానీ అందులో తరగదు అనమాట. ఏమంటారు మనం ఓ పాత్రలో పోసామండి ధాన్యం కానీ బియ్యం కానీ ఓ 10 సంవత్సరాలు వదిలేసామనుకో అది అలాగే నిండి ఉంటుంది. కానీ దీనికి అలా ఉంటుందా, దీనికి ఇప్పుడు బాగా నింపేసాము ఈ పూట, మరి ఇంకేం చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికల్లా కడుపు మంట, ఆకలి బాధ, ఇది ఎంత భరించినా దుర్భరమే. అందుకని మరి 24 గంటలు సావలసిందే కట్టుకొని, మరి ఇంకే దేనికోసం మరి అర్థమైంది కదా. ఇప్పుడు ఏదో ఒకసారి బాగా పెట్టేసాం, హాయిగా వారం వద్దాం అవుతుందా పాడా, అది అనమాట. అందుకు చెప్తున్నాడు అనమాట. దుర్భర జఠర నిమిత్తం. దుర్భరం, భరం అంటే నిండడం, దుర్భరం అంటే ఏమిటి, నింపుడికి వీలు లేనటువంటిది. ఆకలి బాధ ఎలాంటిది అంటే ఇంపుడికి
నీరు లేదు. ఒక పూట నింపిస్తే కానీ అయిపోద్ది కర్మ. పూటకి నింపాలి. 3 పూటలు నింపవలసిందే. ఇక మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఆ 3 పూటలు ఎక్కడ సరిపోద్ది? అర్థమైంది. లేకపోతే మళ్ళీ మధ్యలో ఏం తీసుకోకపోతే నీరస చక్కెర పడిపోతాం, లేకపోతే ప్లేట్లు పడిపోతాయేమో, పాటలు పడిపోతాయి. ఒకటే వచ్చింది గొడవ. నువ్వు అన్నీ మానేసేవి మధ్య మధ్యలో నీవు కొంచెం రసం తాగుతుంటే నీ ప్లేట్లు పైకి వస్తాయి అంట డాక్టర్ గారు. ఇప్పుడు మరి ఇంకేం చేయాలా? ఈ భోజనం ఆ భోజనం ఈ భోజనం దీని దుర్భరం. ఏమిటంటే మనం అనుకోని చూస్తుంటే తెలుస్తుంటుంది. అర్థమైందా? అనుకోకుండా పడేస్తున్నాం కాబట్టి గొడవ లేకపోతుందా? ఏమిట్రా ఎంత పెడుతున్నాం? దీనికంటే పెట్టాలి, మరి పెట్టకపోతే ఎలాగా? అందుచేత దుర్భర జఠర నిమిత్తం ఉదర పోషణార్థం బహుకృత వేష అన్నారు. అర్థమైంది కదా? ఎన్నో వేషాలు వెయ్యాలి. ఇదే మనకి ఆకలి లేకుండా భగవతుడు పుట్టించుంటే ఈ గొడవ లేకపోయినమాట. అర్థమైంది కదా? అప్పుడు ఒక బాధ, ఉండాలి ఒక బాధ, లేకపోతే ఇంకో బాధ. అందుచేత అందుకు చెప్తాను, దుర్భర జఠర నిమిత్తం సముపార్జితం ప్రవర్తతే చిత్తం. ఇక చిత్తం ఎప్పుడు కూడా సమ్యక్ ఉపార్జితం, బాగుగా సంపాదించాలని ప్రవర్తతే, మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏమిటి? లక్షావధి. అది పూర్వం అనేవారు పెద్దవాళ్ళు, చిన్న వయసులో విన్నాడు, ఇప్పటికైనా 1,00,000 రూపాయలు గడించగలమా మన జీవితం అనేవారు. చూసారు? అప్పుడేంటి 1,00,000 రూపాయలు గడించడం అంటే కష్టం వాళ్ళకి. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఏపాటిలే, ఏవి జాబులో ఖర్చు చేసుకొని పోతున్నారు. కాబట్టి ఆ రోజుల్లో అందుకని ఇక్కడ లక్షావధి, 1,00,000 ప్లస్ అవధి లక్షావధి. అందుచేత లక్షల కొలది అనుకోని పోని ఏం పోయిందా? ఈ ప్రకారముగా బహువిత్తం. అయితే ఈ విత్తం కూడా అంత సులభంగా వస్తుందా? శంకరాచార్యులు అంటున్నారు. డబ్బు తావడము అనుకుంటున్నారు కానీ అందరూ కూడా అబ్బో వాళ్ళ డబ్బు బాగా వచ్చేస్తుందని. అంత తొందరగా సులభంగా వస్తుందే? డబ్బు రావడం అంత సులభమే కాదయ్యో అంటున్నారు శంకరాచార్యులు వారు. అందరూ అనుకుంటారు వాళ్ళకేమిటిలే బాగా వచ్చేస్తుందిలే అని. వస్తుంది చెప్తున్నారు ఇప్పుడు ఆచార్యుల వారు. బహువిత్తం తథాపి అలభ్యం. అయ్యా కపర్దికా మాత్రం. చూసి అంత ఉదాహరణ ఇచ్చారు తెలుసా? అయ్యా ఒక చిల్లి అంత తేలిగ్గా దొరుకుతుంది అనుకుంటున్నావా? డబ్బు కోసం ఎంత కష్టపడుతూ ఉంటుంది, అందరితో చస్తూ ఉంటుంటే కానీ, అర్థమైందా? 10 మందితో మాట్లాడాలా, 10 మందికి బాగు చేస్తుండాలా, అప్పుడు వస్తుంది. ఊరక డబ్బు నీకు అంత తొందరగా రాదు అంటున్నమాట. ఏమిటి? నీకు తేలికగా కపర్దిక అంటే గవ్వ, ఒక చిల్లి గవ్వ అంటే ఒక చిన్న గవ్వ కూడా నీకు మాత్రం అది కూడా అలభ్యం. అంత తేలిగ్గా వచ్చే పని కానీ కాదు. ఎంత కష్టపడితేనే డబ్బు వస్తుంది, లేకపోతే డబ్బు అంత తొందరగా రాదు. ఇదంతా మనకు తెలుస్తుంది కదా. మరి ఊరికన్నా మరి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? రాత్రి పగలు కష్టపడుతుంటేనే డబ్బులు వస్తూ ఉన్నాయి, లేకపోతే రావు చెప్తున్నారు అన్నమాట. అందుచేత తథాపి అలభ్యం కపర్దికా మాత్రం. కాబట్టి ఇది ఏమిటిది? ఈ ఆకలి బాధ దుర్భర జఠర నిమిత్తం, అది నిత్యము పీడించేది అన్నమాట ఆకలి బాధ. అందుకనే మన సముపార్జనం చేసుకోవాలి. సముపార్జితం అనేది ఉండాలి. అది కానీ ఎందుకంటే సముపార్జితం లేకపోతే డబ్బు ఎవరు ఇస్తారండి? ఎక్కడికి వెళ్తాం మనం? డబ్బులు ఉండాలి. డబ్బులు మాత్రం నీకు అంత తేలిగ్గా వస్తున్నాయా అంటున్నాడు. ఎంత కష్టపడి ఎన్ని ఒకసారి రాత్రి డ్యూటీలు పడతాయి, నిద్రే ఉండదు. ఒకసారి పగల డ్యూటీలు పడతాయి, ఒకలాగా ఉంటుంది. మనం అందరికీ ఒకే డ్యూటీ ఉంటుందా? ఒక దగ్గరే 3 డ్యూటీలు మారాలా. దీనికి ఇది అలవాటు పడాలా. 6 గంటలే. మళ్ళీ రాత్రికి వెళ్ళినప్పుడు తిరుగుతూ ఉండాలి. నిద్రపోయినాడా? వీడు గోవిందో వాడు గోవిందో ఫ్యాక్టరీల్లో. అర్థమైందా? అందుచేత ఎన్నో తంతాలు పడితే కానీ అది మనకు రాదు అని చెప్తూ ఉన్నారు. సరే, ఈ ప్రకారముగా చెప్పి అయితే మరి ఒకవేళ లభించిందనుకో,
ఎక్కువగా, అప్పుడు మళ్ళీ దాని కష్టాలు కూడా చాలా ఉంటాయి చూడు అంటున్నారు. ఏంటి 47 లబ్ధశ్చేత్వధికో అర్ధః పత్న్యాదీనాం భవే స్వార్థం నృప చోరతోపి అనర్థః అస్మాత్ ద్రవ్యోద్యమో వ్యర్థః లబ్ధశ్చేత్వధికో అర్ధః పత్న్యాదీనాం భవే స్వార్థం నృప చోరతోపి అనర్థః తస్మాత్ ద్రవ్యోద్యమో వ్యర్థః అంటున్నారు. మళ్ళీని చేసుకో, ఎందుకంటే కావాలి, డబ్బు లేకపోతే పని అవ్వదు. కానీ డబ్బే ముఖ్యమైన నువ్వు 24 గంటలు ఏమీ ఆ భగవంతుని ధ్యానించుకుంటా, ఆ భగవన్నామాన్ని లేకుండా, ఏదో ఉన్న దాంట్లో 10 మందికి ఉపకారం లేకుండా, ఇక ఎల్లప్పుడూ ఆత్మాన వివేచన లేకుండా రాత్రి పగలు అదే పని మీద ఉన్నామంటే అది చెప్తున్నాడు అధిక అర్ధ. కాబట్టి అధిక అర్ధ లబ్ధశ్చేత్, సరే ఎక్కువ ధనం కావాలన్నటువంటి ఆశతో ఒక లభ్యమైపోతే అప్పుడు వచ్చే పరిస్థితులు ఏముంటాయో తెలుసా? ఏదో ఇప్పుడు అందరూ ఏమి దృష్టిలో ఎక్కడ పడుతుంది, ఇప్పుడు అందులోకి ఇవన్నీ వెళ్ళిపోచ్చేసినాయి, ఈ యంత్రగారాలన్నీ అందు వచ్చేసాక ప్రతి వాడికి తెలిసిపోతుంది మొత్తం ఏ బ్యాంకుల్లో ఎంత ఉందో. అందుకే పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ పెట్టేసినాడు, అర్థమైంది కదా. ఇంతకుముందు ఎక్కడి నుండి తెలియదు పాపం, ఎవడు చిట్టాలు వాళ్ళే రాసుకుండేది ఇచ్చేసేవాడు. ఆ బ్యాంకు నుండి బి బ్యాంక్ తెలిసేది కాదు, ఈ బ్యాంకు నుండి ఆ బ్యాంక్ తెలిసేది కాదు, ఇవన్నీ గవర్నమెంట్ తెలిసేవి కాదు. ఇప్పుడు లింక్ పెట్టేసాడు కాబట్టి అక్కడ కూర్చొని కొడతాడు ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఓ దుంపది ఎంత డబ్బు ఉందా వీడు, కాబట్టి వీడికి ట్యాక్స్ వేయవలసిందే వీడికనా. ఇప్పుడు అర్థమైందా? ఇది అన్నమాట. పాపడి కష్టపడి 100 రూపాయలకి 30-40 రూపాయల ట్యాక్సే కట్టే. జీతకాళ్ళు అందరికీ ఇప్పుడు ఏం జబ్బు వస్తుందని పేరే ఊరికి 2 లక్షలని, చేతికోసరికి 60,000 పోతున్నాయట, అర్థమైందా? మిగిలేదంతే. అందుచేత ఇది పరిస్థితి అన్నమాట. ఆ 20,000 30,000 ఉన్నోడికి ఏం లేదు, కానీ ఎక్కువనోడికి అందా. అది చెప్తున్నాడు. ఒకటే కాదే నీకు లబ్ధశ్చేతధికో అర్ధః. ఇక పెరిగినంత వరకు ఒక బాధ, పెరిగిపోయిన తర్వాత ఇంకో బాధ వస్తుంది. ఏమండి ఎప్పుడు పోతామని తెలుస్తుంది, ఎప్పుడు పోతాం ఎవరికి తెలుసు? మీరు ఎన్నప్పుడు ఏదో ఒకటి రాసి పెట్టండి, ఏమిటి అర్థమైంది కదా. ఈయన ఆయన అంటాడు అప్పుడే నీకు ఎందుకు తొందర, నేను దాని తొందర పోతాను అనుకుంటున్నావా ఆయన అంటాడు. ఏంటి ఈ డబ్బులు చూసేసరికి ఎలా ఉంటుందండి, ఏదో ఒకటండి. మీరు కొంత వీడికేంటి ఉన్నంత వరకు నా పేరే ఉండాలి, కానీ వాళ్ళకి ఇచ్చేది ఎలాగని వీడి బాధ. వాళ్ళకి ఏమిటంటే ఏమిటి ఏదో రాసి పెట్టిస్తే అయిపోద్ది, ఈయన ఎప్పటికి ఇచ్చేస్తాడు. తర్వాత ఏమే ఈరోజు నాకు ఇష్టంగానే ఉన్నారు, రేపు ఇంకెక్కడ ఇష్టపడతాడో మొత్తం ఎక్కడ పెట్టేస్తాడు, ఒక బాధ కాదు. ఆ తర్వాత నిద్రపడి ఇంట్లో ఎవరికి నిద్రపట్టడంలే. ఇంతకుముందు మీకు కథ చెప్పాను కదా, మా సేట్ గారు అనమాట. పాప మా సేట్ గారు ఎన్ని వేల కోట్లు ఉంటాయో తెలియదు, ఏసీ రూమ్లో ఉంటాడు, కానీ రాత్రిపూట నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. ఈ నిద్ర పట్టక ఏం చేస్తాడంటే వరండా తిరుగుతూనే ఉంటుంటాడు. ఆడ కారు దగ్గర ఒకడు ఉంటాడు, కారు షెడ్ దగ్గర, వాడు గుర్రు నిద్రపోతున్నాడు. వాడి నిద్ర చూసి ఈయనకి అనిపించింది, ఒరే కర్మకాలి, ఆ నిద్రలో 1 గంట నాకు ఇవ్వకూడదరా ఏమి అని ఈయన కోరుకుంటున్నాడు. ఆయనకి వాడు ఇస్తాడు పాపం వీడి నిద్ర, వాడి నిద్ర ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏముందా పాడా, ఎవడు నిద్ర వాడితే అర్థమైంది పాపం. అలా ఆవిడ పిలిచినాడు, ఏటి కర్మకాలి దోమలు కురుస్తున్నా అంత నిద్రపోతున్నాడే దుంపాదేగా. ఏసీ రూములో బ్రహ్మాండమైన ఎయిర్ కండిషన్ ఉండి కూడా మనపతికిలాగైపోయింది కర్మకాలి ఏమిటన్నారు. అదంతా నీకు 1 వారం రోజులు పోయినా చెప్తాను నిద్రపోండి అన్నది. ఏమన్నాడు వెళ్ళింది, వాడు తల కింద ఇంత మూత పెట్టింది. ఆ మూట అన్ని రూపాయలు అనమాట. అవి ఎంతంటే 85 రూపాయలు పెట్టేసింది. వాడు పాపం నిద్రపోతుడికి ఏం తెలుస్తుంది, కింద పెట్టేసింది ఆ మూట. వాడు కలుపులు ఇంకో లేచి ఇలా చేలు చూసుకొని తర్వాత అన్ని చుట్టేసుకొని మళ్ళీ ఇరకలు పెట్టేస్తాడు, పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి టంగుబడి పడింది ఈ మూట. ఇట్లా ఈ మూటని ఇప్పితే 85 రూపాయలు ఉన్నాయి. ఎవరి కర్మకాలి
15 రూపాయలు ఉంటే 100 అయిపోను కదా, ఇది పట్టింది వాడికి. అప్పుడు ప్లాన్ వచ్చేసింది అన్నమాట. 15 ఉంటే 100 అయిపోను కదా అనుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఏం చేశారు, 15 రూపాయలు ఎప్పుడు అవుతాయి రోజుల్లో దన్నినా. అప్పుడు ఆనాడు ఏమిటంటే చిన్న చిన్న దమిడీలు ఉంటాయి, ఇంకా చిన్నవి అన్నమాట. ఆ దమిడీలు ఎన్ని కలిపితే రూపాయి అవుతుందా. ఇక మొదలెట్టాడండి. ఇంతకుముందు హాయిగా తినేవాడు, ఆ వచ్చిన దాంట్లో మంచి మంచి వేడి వేడి ఏమో సమోసాలు అలా అర్థమైందా, వేడి వేడి జిలేబీలాగా అక్కడ వేస్తుంటారు కదా, అవి ఒక పైస ఇచ్చి బాగా తినేసాడు. ఇప్పుడు చూస్తాడు, తింటే మళ్ళీ ఎప్పుడైతే 15 రూపాయలు నిడుతాయి వద్దు, ఇలాగ మూతి కాల్చుకొని అదేదంటారు కదా, అన్నీ కాల్చుకొనేవి మొత్తం మీద మొదలెట్టాడు. అంతకుముందు హాయిగా తెల్లారుజాము 4:30 5కి లేచేవాడు. ఏమి కరెక్ట్గా 4:30 5 మధ్యలో లేచేవాడు. ఇప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా అని మొదలెట్టాడు. ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు 100 రూపాయలు అయిపోద్దని. సరే ఇలాగ అయిపోయిన తర్వాత ఈయన కూడా మళ్ళీ 1 గంటకే లేచి షికారు మొదలెట్టాడు. రాత్రిపూట ఈయన 2 గంటలు లేచి ఈయన షికారు చేస్తుంటే వాడు షికారు చేస్తున్నాడు. దేవుడురా ఈడు బతికెలగైపోయింది, ఏమేమి ఈడు బతికెలగ మళ్ళీ ఆవిడికి లేపాడు. వాడికి వెంటనే సెటిల్మెంట్ అయిపోవాలా. ఏమంటే తెల్లారి చెప్తా, అది కాదు ఇప్పుడే చెప్పేయాలంట రాత్రిపూటే. ఏం చెప్తాం, వాడికి తృప్తి లేదు, నీకు తృప్తి లేదు. ఏమిటా తృప్తి? వాడికి 85 రూపాయలు పెట్టాను తల కింద, అది ఎప్పుడు 100 అవుతుందా అని ఇప్పుడు ఇంత తొందరగా లేచిపోయి షికారు చేస్తాడు. ఎప్పుడు తెల్లారుతుందా సూర్య భగవానుడైనా. ఇక మీకేం తృప్తి ఉందా, ఇన్ని వేల కోట్లున్నా హాయిగా మనం మొదటే చెప్పారు, ఇంకా బాగా కడించాలని. ఎందుకు ఉన్నదానికి తృప్తి పడకూడదా అని, అది అన్నమాట. అర్థమైందా? పెరిగిపోతే ఒక బాధ, తరిగిపోతే ఇంకో బాధ, మొత్తం మీద సర్వం బాధామయం జగత్ అని చెప్పడానికి చెప్తున్నారు. లబ్ధ చేతదికో వీళ్ళందరూ తినేస్తారు. ఇంకేమిటి, కూతుళ్ళు మనవలు, ఆ మనవడు వస్తాడు, ఈ మనవడు వస్తాడు. తాతగారు మీరున్నప్పుడు ఏదో ఒకటి రాసి పెట్టాలి కదా, మేము మనవాళ్ళం కాదా, ఏం చేస్తాడు, ఈ బాధపడలేక. అర్థమైంది కదా, ఇక అంతా రాసి పెట్టాలి. రాయలేదు పాపం. నృపచోరత కొంతమంది రాశాడు అనుకో, ఇంకా ఉంటుంది కదా. ఇక చూస్తారు రాజులు, వీడు సరిగా ట్యాక్స్ కడుతున్నాడా లేదా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వదలరు అనమాట. అర్థమైంది కదా. వీడు ఏది చూపెట్టేది ఇంత ప్రజలందరూ అంత ఉందని చెప్పుకుంటున్నారు. ఎమర్జెన్సీకి వచ్చేస్తారు, ఎవరికి చెప్పుకుంటున్నా స్పాడ్ సిఐడిస్. ఇక వచ్చి ఎతికిన తర్వాత అంతా లెక్కెట్టుకోవడం ట్యాక్స్ ఇప్పుడు అంటారు. అప్పుడు కూడా వాడికి ఏడిపోయి ఎవరు దుంపాదేగా, ఎంత కష్టపడి నేను గడిస్తే వీళ్ళు ఏమీ లేకుండా డబ్బు పట్టుకుపోతుండరా అని. ఇంకోటి చూస్తాడు, చోరహ, వీళ్ళే ఊరుకుంటారా, వీడు ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్తాడా అని వాళ్ళు చూస్తుంటారట. ఎప్పుడు రాత్రిపాలు ఇది తాళా వేసుకొని ఎప్పుడు పోతారా ఇంటి నుంచి. అర్థమైందే, ఒకరి దృష్టి కాదు వచ్చింది కర్మ. వాడు ఇప్పుడు పోతాడా చూసి వాడు పోయిన రోజు చూస్తాడండి. చూసి వీడు ఏం చేస్తాడు తెలుసా, తాళం బదులు పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకెలాగోదు, కొంతమంది పూర్వం ఆ పైని అక్కడ పెంకులు లాగేసి అక్కడి నుంచి దిగిపోయేవారు. ఇటు తాళాలతో సంబంధమే లే. తర్వాత స్లాపులు వచ్చినాయి అన్నమాట. ఈ బాధ పడలేకే. అప్పుడు ఏమిటంటే ఒక దగ్గర నేను చిన్నప్పుడు అందరూ ఏడుస్తుంటే వెళ్తే ఏమిటని చూస్తుంటే ఎలాగొచ్చి అన్ని తలుపులు వేసే ఉన్నాయి లోపల. ఆ పైని అర్థమైంది కదా, వాడు ఆ చేయగా పెంకులు వేస్తారనమాట. దాని కింద పలచగా అది అలా కోసేసినాడు. కోసి అక్కడి నుంచి తాడు పట్టుకొని కింద వేసుకొని మొత్తం మీద 2-3 దిగిపోయి శుభ్రంగా ఇంట్లో ఉన్నటువంటి డబ్బు వస్తువులు అన్నీ మొత్తం మూటలు కట్టుకొని తర్వాత వచ్చినప్పుడు తలుపు ఏ పక్క దొడ్డు ద్వారం ఉంటుందో ఆ పక్క కూడా వెళ్తాడా, ఆ పక్క ఈ పక్క తీసేసి మొత్తం పడిపోయాడు. అర్థమైంది కదా. అందుచేత అది భయమే. లేకపోతే ఈడు కూడా వెళ్ళినప్పుడు చూస్తుంటారు. అప్పుడే ఒక్కడు కానీ వెళ్తుంటే వాడి దగ్గర ఎలాగో పట్టుకొని పోతాడు. అప్పుడేం లాగేద్దాం అనుకుంటారు. వీళ్ళకి అది ముఠాలు. ఎవడు ముఠా వాడిది వచ్చింది గొడవ అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ ప్రకారం నృప చోరతపి అనర్థ, ఆయా ఈ అనర్థం అన్నటువంటిది సంభవిస్తుంది. కాబట్టి తస్మాత్తు అందుచేత ద్రవ్య ఉద్యమో వ్యర్థ. నువ్వు కేవలము ఒక ద్రవ్యం మితంగా పెట్టుకో. అర్థమైందా. ఎక్కువ ఉద్యమం ప్రారంభించావా ఈ పని తొదకి ఇదంతా
ఉన్నాడు. అందుకని ఆచార్యుల వారు అన్ని విషయాల్లో చూసుకొని ఉన్నదాంతో తృప్తిపడి కష్టపడి ఏమి ఉండాలన్న భావం తేవడానికి ఇవన్నీ మనకి అందిస్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా అందించి ఇప్పుడు చెప్తున్నారు, ఇంకా ధనం కోసమే చెప్తూ ఉన్నారు. అన్యాయం అర్ధవాయం పశ్యతి భూమో భూపో అధ్వగామి సంచౌరః పిశునో వ్యసనం ప్రాప్తి దాయాదానాం గణః కలహం. అన్యాయం అర్ధభాజం పశ్యతి భూపః అధ్వగామినం చౌరః పిశునః వ్యసనం ప్రాప్తి దాయాదానాం గణః కలహం. ఇందాక చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది బలపరుస్తున్నారనమాట. అన్యాయం అర్ధభాజం పశ్యతి. ఎవడైతే ఆ యొక్క ఒకటి ధనాన్ని ఎక్కువ సంపాదిస్తాడో అది వాడికి ఏమవుతుంది, అది దుఃఖ కారణం అవుతుంది ముందు చెప్పినాడు అనమాట. చెప్పి ఇప్పుడు అది అన్యాయంగా కొంతమంది సంపాదిస్తారు, కొంతమంది న్యాయార్జితం ఉంటుంది, కొంతమంది అన్యాయార్జితం ఉంటుంది, రెండు ఇక్కడనమాట. అందుచేత అన్యాయం అర్ధభాజం, ఇంకా అన్యాయంగా ఎప్పుడైతే సంపాదిస్తూ ఉన్నాడో అది కొంతకాలం తెలిసిందనుకోండి, ఇంకా అది భూపహ అధికారులు, అర్థమైంది కదా, ఇక వాడి మీద కన్నేసి వాడిని ఎలాగో పట్టుకొని మళ్ళీ వాడికి ఏదో శిక్ష వేయడమో లేకపోతే జైల్లో పెట్టడమో లేకపోతే ఇంకేదేదో చేయడమో వాడిని ఇంకోటి చేయడమో ఈ రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయని చెప్తున్నారు. అలాగనే చౌరః అధ్వగామి సంచరః. చౌరః దొంగల కూడా అధ్వగా అంటే ప్రయాణం, ఎక్కడైనా సంచారం వెళ్తూ ఉంటుంటే అక్కడ ప్రయాణంలో కాసి కొట్టడానికి చూస్తారట. అలాగని పిశునః ఇంకోటి ఏం చేస్తాడు అంటే వీడిని ఏదో ఒక విధంలో ఒక వ్యసనంలో దించితే అప్పుడు కలుపు జల కొట్టొచ్చురా అని కొంతమంది ఇందులో తయారవుతారట. అది ఇంకా మంచిది కదా, అందుకని ఏదో ఒక వ్యసనంలో దించుతుంటారనమాట. ఆ వ్యసనంలో పడిపోయి ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది వేస్తారు కొంతమంది అనమాట. ఊరుకోరు, వచ్చింది గొడవ, ఎలాగోలా రాబెట్టుకోవాలి. వాడి వ్యసనంలో తాగి మత్తులో ఉన్నాడు అనుకోండి, తర్వాత ఏమైపోయింది, ఉన్నది కాస్త పడిపోతుంటారా. ఇలాగా ఇక అలాగనే ఇక చెప్తాను దాయాదానాం గణః కలహం. ఇంకా వీడు ఉన్నప్పుడే వీడు పోయిన తర్వాత కూడా అసలు మాకు వాడి కొన్ని సంబంధం ఎప్పటి నుంచి ఉందనుకున్నారు, అప్పటి నుంచి మా భూములన్నీ అలాగనే నడుస్తున్నాయి, మేము పంచుకున్నాం అనుకున్నారా, మళ్ళీ వాడు కొత్త పట్ట తీసుకొస్తాడు అందరూ కలిసి ఉండేటట్టుగా, అర్థమైంది కదా. మొత్తం వాడికి ఉన్నాయి 1 ఎకరాలు, ఇప్పుడు ఏంటంటే మొదటి నుంచి పుట్టించుకొస్తాడు వాడు అనమాట పట్ట. ఇప్పుడు అది ఎప్పుడో వీళ్ళకి తెలియదు, ఆయన ఈ పిల్లలకి. వాడు పోయిన తర్వాత కూడా దాని మీద కేసులే, అర్థమైంది కదా. ఈ భూమి మాకు రావలసిందే, ఇంకేం చేస్తారు, గొడవలు పడలేక రాజీకి వచ్చి వాడికి ఏమీ లేకపోయింది, ఎక్కడి నుంచో నేను బంధువునో నాకు వాడు చేసుకున్నప్పుడు వ్యాపారం నుంచి మేమిద్దరం భూములు మొదటి వదిలేసుకున్నా, ఈ మధ్యన అడిపోయినాను, అందుచేత ఈ భూమి నాకు రావాల్సింది అంటాడు, అర్థమైందా. లేకపోతే కోర్టుకి వేస్తాడు. అందుచేత అయ్యా ఈ ప్రకారముగా ఈ దోచుకోవడానికి చూస్తుంటుంటారు. అందుకని నువ్వు మితంగా పెట్టుకోవద్దని లేదు, కానీ దానికోసమే టైం అంతా వేస్ట్ చెయ్యకు అన్నటువంటి విషయాన్ని చెప్పి ఇక ఇది చెప్తున్నారు. ఇది ఎంతవరకు అని ధన విషయం. ఇంకా పాతక భరైః అనేకైః అర్థం సముపార్జయంతి రాజానః మతంగజహేతోః ప్రతిక్షణం నాస్యతే సో అర్ధః. పాతక భరైః అనేకైః అర్థం సముపార్జయంతి రాజానః అశ్వమతంగ గజ హేతోః
ప్రతిక్షణం నాశ్యతే సో అర్ధ మతంగజం చెప్తున్నారు ఇక్కడ. రాజానహ ఏమి ఏదైతే పట్టాభిషిక్తులైనటువంటి రాజులు కానీ అలాగే అధికారులు కానీ వీళ్ళందరి విషయం పాతకబరీహి మరి ఎక్కువగా సంపాదించాలంటే న్యాయార్జితంగా అంత ఎక్కువ సంపాదించలేము, అర్థమైంది కదా. అన్యాయార్జితంగా సంపాదించడం అటువంటి పనులు చేసి పాపం పాతకబరీహి అంటే అనేకమైనటువంటి పాతకముల చేత సంపాదించినటువంటి ధనము అది సముపార్జించి ఉంటారు. కానీ వాళ్ళేవిడు తెలుసా, ఊరగని ఖర్చు పెడుతుంటారు. ఎవడైనా తను ఆక్రమించుకుంటాడేమో అని చెప్పి 100 మందిని పెట్టుకొని మళ్ళీ అలానే కొంచెం గుర్రాలని కొంచెం ఏనుగులని ఎవడైనా ఒకవేళ మన మీదకి వస్తే వాడిని ఎలాగైనా ఓడించాలి అంటే వాడిని మళ్ళీ ఎదిరించాలంటే ఇప్పటి నుంచి బందోబస్తు చేసుకోవాలి కదా. ఇక డబ్బంతా ఇక వీటి కోసమే, ఆ ఏనుగులకి ఆ గుర్రాలకి ఆ సిపాయిలకి ఇంకా దానికి తగిన ఆయుధాలకి ఈ డబ్బంతా ఖర్చు పెట్టేస్తుంటారు, అర్థమైంది కదా. అది చెప్తూ ఉండాలన్నమాట. ప్రతి క్షణం నాశ్యతే సో అర్ధ, అందుకని అన్యాయార్జిత విత్తం సహమూల వినాశనం అంటారు, అర్థమైంది కదా. సంపాదించారు కానీ ఏమి లాభం, మళ్ళీ తనకెవడైనా కొడతాడేమో పట్టుకుపోతాడని ఇంటి చుట్టూ పారా పెట్టేస్తారు. 20 మందినో 100 మందినో, అర్థమైంది కదా. ఈ 100 మందికి ఎవడు వాడు డబ్బు ఎవడిస్తాడు. ఇప్పుడు ఆ పత్తిని అక్కడ ఉండేది ఇక్కడ కొన్ని మందిరాలు, ఆ మందిరాల దగ్గర ఎవడు కొడతాడు అని చెప్పి చుట్టూ పోలీసులే, అర్థమైంది కదా. రాత్రి డ్యూటీని మారి పోషణ డబ్బు ఇలా గడించి అలా ఖర్చు పెట్టేస్తుంటారు, అది చెప్తున్నారు అన్నమాట, అర్థమైందా. అదేం ఉండదే పోయిందే. గడించాడంటే 100 కోట్లు 1000 కోట్లు, ఇప్పుడు ఈ రక్షణ ఉండద్దా. ఎవరైనా తక్కువని వచ్చిందని ఏం చేయాలి అప్పుడు. అందుకనే వాడిని ఎదుర్కొనే శక్తిని ఒక సేనాన్ని తయారు చేసుకోవాలి కదా. ఆ సేనకు పోషించాలంటే ఎప్పుడు వస్తుంది యుద్ధం ఎవడు తెలుసో, వాడు ఎప్పుడు దీన్ని అక్కడ ఎవడు తెలుసో, ఇప్పుడు నుంచి అలా పోషించాలా వద్దా, అది చెబుతున్నారు. ఆ విధంగా ప్రతి క్షణం నాశ్యతే సహ అర్ధ, ఆ ధనం నాశమైపోతుంది. ఈ విషయం ప్రకారం ఇంకొక శ్లోకమే ఉంది, అందుకే ముగిస్తున్నాను ఈ శ్లోకం చెప్పి. రాజ్యాంతః రాభిగమనాతు రణభంగాన్ మంత్రిభృత్య దోషాద్వ విష శస్త్ర గుప్త ఘాతాన్ మగ్నాచింతార్నవే భూపాః. అది రాజ్యాంతరాభిగమనాత్ రణభంగాత్ మిత్ర మంత్రి భృత్య దోషాద్వా విష శస్త్ర గుప్త ఘాతాన్ మగ్నాచింతార్నవే భూపాః. ఇంకా ఈ భూమిని పరిపాలించినటువంటి రాజులు కానీ లేదా ఈ పదవుల్లో పాలించిన వారు కానీ వారేమిటి తెలుసా, ఇక ఎప్పుడూ కూడా ఎవరైనా వస్తే మనము ఓడిపోతావేమో, మనం యుద్ధానికి వెళ్తే గెలుస్తామా లేదా, వాళ్ళు కానీ మనం ఆక్రమించుకుంటే మనం ఓడిపోతావేమో అని ఈ ప్రకారముగా రాజ్యాంతః అభిగమనా, మరొక రాజు కానీ మన మీద దండెత్తడానికి వచ్చినా లేక మనము కానీ వేరే రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళినా అన్నటువంటి విషయంలో భంగాహత్తు, భంగాహత్ అంటే రణభంగాహత్తు, రణభంగం అంటే యుద్ధంలో, భంగం అంటే ఓడిపోవడం అన్నమాట, జయం అంటే గెలవడం అన్నమాట. అలాగా కొంత ఉంటుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఈ ఇంటి గుట్టు లంకకి చేటు అంటారు కదా, అలాగా కొంతమంది భృత్యులు అలాగనే మంత్రులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా కొన్ని ఈ రహస్యాలు చెబుతున్నారు ఆచార్యుల వారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు ఈ రాజ్యంలోనే. ఆ పక్క రాజ్యం వాడు అంటాడు, అయ్యా నువ్వు ఎన్నాళ్ళు ఇలాగున్నా నీకేమైనా ఉందా చెప్పు, నేను చెప్పిన పని చేసావంటే నీకు మొత్తం కొన్ని గ్రామాలే నీ అధికారంలో ఇచ్చేస్తా, అర్థమైందే. ఎలాగైనా అతనికి
లేకుండా చెయ్యాలి. ఇది అనమాట. అర్థమైందా? దానికోసం ఏంటి, ఏదో ఒక విషమిచ్చిపోవడం, చంపడమా, లేక శస్త్రాల ద్వారాగా గుప్తంగా గోపనీయంగా ఎవరికి తెలియకుంటున్నా. ఎందుకంటే పక్కవాడు అంటాడు నీవు నీకే పర్వాలేదు. ఇది అలాగే కదా ఇప్పుడు లోకంలో చాలామంది ఆ డబ్బు కాసిపడిపోయే ఎంతమందిని తర్వాత ప్రారంభదోషంగా తర్వాత ముందు మనం చూసుకోవాలి కదా, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారా లేదా. అలాగనే పక్క రాజులు కూడా ఇందులో ఉన్నవాడిని వశం చేసుకొని మనం దానికన్నా ఇది చాలా ఈజీ, మనం ముట్టడించి యుద్ధాలు చేసి వాళ్ళని పోయే కన్నా అందులో వాడిని మనం వశం చేసుకొని వాడి ద్వారా చేయించామనుకో వాళ్ళు లేకుండా నాశనము అని ఇలా చేస్తాడు కొంతమంది. ఏమి అందుచేత విషశస్త్ర గుప్త ఘాతాన్మగ్న చింతార్ణవే భువాహ. అందుకే తొందరగా వాళ్ళు ఎవరిచ్చిన తినరు పెద్దవాళ్ళు. ఏమిటి పెద్దవాళ్ళు తినేసారు కొంపలు మునిగిపోతాయి అన్నమాట. కాబట్టి అన్నవాళ్ళ విషయం కల్పించారు అనుకో, వాడు తినేసాడు అనుకో. అందుకే అక్కడ వాళ్ళు పదవి రాకముందు ఎక్కడ తిన్నా పర్వాలేదు, కానీ పదవి వచ్చినా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అర్థమైంది కదా. అందుకే వాళ్ళన్నీ టెస్టులే, ఆ భోజనము టెస్టే, నీళ్ళు టెస్టే, పాళ్ళు టెస్టే. అర్థమైంది. కూర్చుని కుర్చీ టెస్టే, వేసుకున్న బట్ట కూడా టెస్టే, అన్నీ టెస్టులతోనే ఉంటుంది. ఏమి ఆరోగ్యం బాగోడికి ఎన్ని టెస్టులో పాట వచ్చినాక అందుకని టెస్టులు ఎక్కువ. ఇది కదా. అందుచేత ఈ ప్రకారంగా ఈ యొక్క విషయనింద ప్రకరణము ముగించారనమాట. అర్థమైంది కదా. అందుచేత ఏమిటి అంటే ఇక మనం ఈ విధంగా తెలుసుకున్నప్పుడు ఏదో మనకి ఇంకా ఎక్కువ ఆశ లేకుండా ఉన్నదానితో హాయిగా ఉండి కష్టపడి ఏదో ఆ యొక్క భగవన్నామ చింతనకి శ్రవణాదులకి సమయాన్ని మనం చూసుకోమని తాత్పర్యమైనమాట. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని, అలాగే మనకి శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం